అన్న ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు నెగ్గబోతున్నారు? ఇంకా ఎంపీ ఎలక్షన్ మల్కాజ్గిరి నియోజకవర్గం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. బస్సులు మొత్తం ఫ్రీ అనేట్టు ఈ రోడ్ల మీద ఆటోలు ఇగో ఇట్లా ఎండల అల్లాడిపోతున్నారు. ఈ ఆటో ఫ్రీ చేసి ఒకటి తప్పని చేసింది. ఆ ఆటో ఫ్రీ లేకుండే రీడింగ్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మంచి ప్రభుత్వమే. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఎంత మంచి ప్రభుత్వం చేసిండు. రైతులకు రుణమాఫీ చేసిన, 108 చేసిండు, పల్లెటూరుకి ఆరోగ్యశ్రీ కార్డు చేసిండు. చాలా మంచి చేసిండు రాజశేఖర రెడ్డి. అట్లా ఇందిరమ్మ ఇల్లు ఉందని అందరికీ మంచి. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ గరీబులకు, రైతులకు, బీదవాళ్ళకు అందరికీ మంచి చేస్తారేమని అందరూ ప్రజలు ఓటేసి గెలిపించారు. చూస్తే ఇట్లా ఉంది. ఇప్పుడు హోరా ఊరి ఉంది. ఎవరు డబ్బులు ఎక్కువ వేస్తే వాళ్ళకే ఓట్లు పడుతున్నట్లు ఉంది. ఇప్పుడు జనం ఎట్లా కుక్కకు బొక్క ఉంది. మల్కాజ్గిరికి సంబంధించి లాస్ట్ టైం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే ఎంపీగా గెలుపొందిండు. ఆ తర్వాత సీఎం అయ్యాడు అసెంబ్లీలో గెలిచి. మరి ఈసారి ఆయన వేవ్ కానీ ఆ చరిష్మా కానీ ఇక్కడ ఏమైనా హెల్ప్ అవుతుందా కాంగ్రెస్? ఇప్పుడు అందరికి మంచి చేస్తే ఆయననే కంపల్సరీ గెలుస్తాడు మల్కాజ్గిరి. ఎలక్షన్స్ కి ఇంకో 2 వీక్స్ కూడా టైం లేదు. అంటే ఇక్కడ మల్కాజ్గిరి 13వ తారీఖు. ఇప్పుడు మరి ఇక్కడ ఏం నడుస్తుంది మల్కాజ్గిరిలో? ఇంకా మల్కాజ్గిరి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు పైసలు ఇస్తా అన్నాడు. అది ఇంతవరకు ఏం లేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులు చేస్తా అన్నాడు, 20 రోజులకు చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఏం లేదు. ఆటోలకు ఇప్పుడు రోడ్ల మీద ఇగో ఆటోలు మొత్తం ఇట్లనే ఆగిపోయినాయి. ఇల్లు కిరాయి కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక, చిట్టీలు కట్టలేక అల్లాడిపోతున్నాం. పొదరసానం వస్తే ఇప్పటి వరకు 300 చేయలేదు. ఇంకా ఎవరైనా మేడం ఆటో కావాలంటే ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఫ్రీ ఉందని వెళ్తున్నారు. ఆయన మంచి పనులు చేసి ఆయననే రీడింగ్ వస్తాడు కదా. కానీ చూడాలి, ఈ బస్సు ఫ్రీ తీసేసి ఆయననే రీడింగ్లో మంచిగా ఉంటుంది, మంచి ప్రభుత్వం అందరూ అని అనుకుంటారు. సెంట్రల్లో బీజేపీ 400 సీట్లు కొడతామంటుంది. మరి ఎట్లుండబోతుంది? 400 కొడతారంటావా? అది అక్కడ సెంట్రల్లో అక్కడ ఫామ్ ఎక్కువ ఉంది. కొడుతుంది, కంపల్సరీ కొడుతుంది. బీజేపీ ఇప్పుడు 3వ సారి కూడా ఆయననే, మోడీ సర్కారే ఉంటుంది. అక్కడ బయట మంచి పనులు చేస్తున్నారు కదా వాళ్ళు. అందుకోసం బీజేపీ ఫామ్లో ఉంది అక్కడ బయట. మీ ఉద్దేశం ప్రకారం ఈసారి మళ్ళీ మోడీ వస్తున్నారు అంటున్నారా మీరు? బయట అయితే కంపల్సరీ మోడీని వస్తారు సెంట్రల్లో. తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక రేషియో తీసుకుంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది? ఏ పార్టీకి అంటే కాంగ్రెస్కు ఇప్పుడు రీడింగ్లో ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. రెండో స్థానం దేనికి ఎక్కువ వచ్చే ఛాన్స్? 2వ స్థానం ఇంకా టీఆర్ఎస్కి అవుతుంది. మల్కాజ్గిరికి సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సునీత గారు ఉన్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు వస్తున్నారు. మరి ఈ టగ్ ఆఫ్ వార్, ఈ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఇంకా 3 సమానమే ఉంది. ఇద్దరు మెయిన్ క్యాండిడేటే ఉన్నారు కదా, ఈటెల రాజేందర్ అక్కడ నుంచి. ఇంకా సమానమే ఉంది. చెప్పలేం కాంగ్రెస్ వస్తుందో ఈటెల రాజేందర్. గెలిచే వరకు ఏం చెప్పలేము అంటున్నారు. గెలిచే వరకు ఏం చెప్పలేము. నమస్తే. చెప్పు. మీ ఓటు ఎక్కడుంది? మా ఓటు మరి ఈసారి ఎలక్షన్స్ మే 13వ డేట్ కి ఎలక్షన్స్ ఉన్నాయి మనకి, తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ఏంటంటే దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ ఇవి మన తెలంగాణలో. మీ ఓటు ఎవరికి ఈసారి? కాంగ్రెస్. ఎవరికి? కాంగ్రెస్ కు. ఓకే, ఎందుకు మీరు కాంగ్రెస్ కి వేయాలనుకుంటున్నారు? మేము పేదవాళ్ళం బతుకుతామని, గరీబులం. అది మరి లాస్ట్ టైం మీరు ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గెలిచాడు, ఇక్కడ నుంచే సీఎం అయ్యాడు. తర్వాత మరి మీకు డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? ఇంతలోకి ఏం తెలుస్తుంది? ఇంకా రాలేదు కదా పొజిషన్ లకి. ఎవరు? రేవంత్ రెడ్డి వచ్చింది అయిపోయి ఇంకా కాలేదు కదా, ఏం కాలేదు కదా. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే ఎంపీగా గెలిచాడు మల్కాజ్గిరి నుంచి, ఆ తర్వాత సీఎం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు దిగుతున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది మరి? మంచిగా ఉంటుందని చేస్తున్నాము. అది కాంగ్రెస్ వల్ల మీకు జరిగిన లబ్ధి ఏంటి? ఏదో గరీబుడం బతుకుతామని చెప్పని రోడ్ల మీద. అది చిన్న వ్యాపారస్తులము ఎవరు ఏమనుకుని ఉంటారని అదే అక్కడ దాయదరుస్తున్నారు. ఈసారి సెంట్రల్ లో ఏది వస్తే బాగుంటది? కాంగ్రెస్ వచ్చినా బాగుంటది. బీజేపీ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? మాకేం లేదు దాని మీద. లేదు. ఓకే.